అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 150. ఈరోజు వచ్చేసి మనం పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ చేసుకుందామండి. దీంట్లోకి కావాల్సిన జీలకర్ర ఆవాలండి కొన్ని, ఆ చిట్పట్మని అనేంత వరకు ఉంచాలి. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆవాల ఫ్లేవర్ బాగుంటుందండి. ఆవాలు చిట్పట్టమంటే దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ఆవాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు కొంచెం, రెండు పచ్చిమిరపకాయ చీలికలండి. మనకు ఉల్లిగడ్డలు బాగా వేగినాయండి. ఇప్పుడు ప్రాన్స్ వేసేద్దాం. ఇవి ఉప్పు పసుపుతోటి శుభ్రంగా కడుక్కోవాలండి. కాస్త నిమ్మకాయ వేసి నీట్గా కడుక్కోవాలి. కడుక్కుంటేనే మనకు నీటి వాసన అనేది రాకుండా ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఇది తీయాలండి, పైన నార తీయాలి. ఇదిగో నార చూడండి, ఇట్లా నల్లటి దారంలాగా వస్తుంది, అది తీసేయాలి. అది ఉంటే బాగోదండి, అది తినకూడదు కూడా. నీట్గా తీసేసుకుంటే బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టి ఉడకనిద్దామండి. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది మన రొయ్యల్లో నుంచి. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఉడకనిద్దాం. చూద్దామండి. చూడండి నీళ్ళు వస్తున్నాయి ప్రాన్లోంచి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ప్రాన్స్ వేయగానే అలాగే ఉంచొద్దు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అయితేనే బాగుంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కొంచెం వాటర్ ఉంది, ఆ వాటరు ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలి. మనం ఇప్పుడు అన్నీ వేసినాం అనుకోండి, నీచు వాసన వస్తుంది. ప్రాన్లో వచ్చిన నీళ్ళు మొత్తం ఇనికిపోవాలి, ప్రాన్స్ తోటి ఇనికిపోవాలి. ఇనికిపోతేనే మనకు ఆ నీచు వాసన అనేది రాదు. మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ ఉంది, అది కూడా ఇనికిపోయేంత వరకు చూద్దాం. చూడండి, రొయ్యల నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇనికిపోయినాయండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఇది ఫ్రెష్గా నూరుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు, ఈ కూరలల్లో అల్లం వెల్లుల్లిపాయ మాత్రం ఫ్రెష్ చేసుకోవాలండి, మర్చిపోవద్దు. ఇది పచ్చి మసాలా అండి, ధనియాలు అన్నీ ఆల్మోస్ట్ హోల్ గరం మసాలా పట్టిందండి. ఇది దీంట్లో వేద్దాం, ఉడుకుతుంది కొంచెం. ఇది కూడా చక్కగా ఈ రొయ్యలల్లో వేగనిద్దామండి, బాగుంటుంది. పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. మన గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి. పచ్చి మసాలా ఈ విధంగా పట్టుకొని వేసుకుంటే గ్రేవీ కూడా మనకు చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టేస్తాను మంట. కొంచెం సేపు వేగనిద్దామండి ఇది మసాలా. ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చి మసాలా వేసిన తర్వాత మంచి కలపాలండి, కలుపుతూ ఉండాలి. ఫ్యాన్ కంటుకుంటుంది లేకపోతే మసాలా. ఫ్యాన్ కంటుకొని మాడినట్టు అవుద్ది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. మీకు కొద్దిసేపు చూపిస్తున్నాను, తర్వాత ఎక్కువసేపు కలిపినండి నేను, అని చెప్తున్నాను అందుకోసం మీకు. చిన్న దోసకాయ ముక్క అండి, అంటే ఎక్కువ కాదు, చిన్న దోసకాయ ముక్క. ఇది కూడా కాస్త నూనెలో వేగనిద్దాం. దోసకాయ అదేవిధంగా టమాటా కూడా అండి, చిన్న టమాటా. మళ్ళీ దోసకాయ వేసి టమాటా వేసారని అనుకోవద్దండి, దేని పుల్లదనం దానికే ఉంటుంది. దోసకాయ పులుపు దోసకాయకే, టమాటా పులుపు టమాటాకే ఉంటుందండి. మనం ఇంకా ఉప్పు వేయలేదు, దీంట్లో కారం వేయలేదు. ఉప్పు వేద్దామండి,
కారం తర్వాత వేసుకుంటూ పోతుంది. ఉప్పు మన రుచి తగ్గట్టు వేసుకోండి, మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా. చక్కగా ఇవి మంచిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. చూడండి, చక్కగా మనకు దోసకాయ ఉడికిందండి, టమాటా కూడా ఉడికింది. ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంత వేస్తున్నాండి కారం, మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం వేసి కలుపుదామండి నీట్గా. కొంచెం కారం కూడా ఉడకనిద్దామండి ఆయిల్లో. ఉడకనిచ్చిన తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి. కొంచెం కొత్తిమీర వేసి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం మంటను పెంచుకోవాలండి. ఇప్పుడు వరకు సిమ్లోనే చేసానండి నేను వంట, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను ఇప్పుడు మంట. ఇప్పుడు ఉడకనిద్దామండి ఇక చక్కగా. మసాలాలు అన్నీ పడ్డాయండి, మనం పచ్చి మసాలా వేసినాం కదా, అన్నీ దాంట్లో ఉంటాయండి. దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇక గసగసాలు, కొబ్బరి అన్నీ దాంట్లో ఉంటాయండి. హోల్ మొత్తం ఇక అన్ని గరం మసాలా. ఇది ఉడకనిద్దామండి. చూద్దామండి, దీంట్లో ఉప్పు సరిపోలేదండి. ఉప్పుని వేస్తున్న టేస్ట్ చూసిండండి. కారం సరిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు, చూసి వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ ఇష్టం అండి. నాకైతే సరిపోలేదు ఉప్పు, అందుకే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఉడికించుకోవాలండి. మనం కొత్తిమీర కూడా వేసింది దాంట్లో. చూడండి, చక్కగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ. ఈ స్టేజీలో మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి. చిటికెడు గరం మసాలా సరిపోతుంది. అదేవిధంగా కొంచెం కొత్తిమీర. ప్రాన్స్ మామూలుగా 25 నిమిషాల కంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు టైం ఏం పట్టదు, తొందరనే ఉడికిపోతుంది. కాస్త శుభ్రం చేసుకోవడమే కష్టంగానే, ఉడకడం చాలా తొందరగా 20 నిమిషాలు చాలు, ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చూడండి, దోసకాయ కూడా చక్కగా ఉడికింది. టమాటా, దోసకాయ అంతా కరిగిపోయినట్టు అయిపోయిందండి. చిన్న చిన్న ముక్కలు కనపడుతున్నాయి దోసకాయ ముక్కలు. ఈ స్టేజ్లో మనం ఇక ఆఫ్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మసాలా వేసినాం కదా, ఇప్పుడు గరం మసాలా వేసినాం కదా, ఒక్క నిమిషం ముంచేసి బంద్ చేద్దాం. ఇక చూద్దామండి ఫ్రాన్ ఉడికిందా లేదా, మీకు డౌట్ క్లియర్ చేయడానికి మాత్రమే. ఇక చూడండి, చక్కగా ఇట్లా 2 ముక్కలు అయిపోయింది. అయితే మనకు ఉడికిపోయిందండి. దాని 20 నిమిషాల కంటే టైం ఎక్కువ పట్టదండి. చూడండి, చక్కగా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇక చాలండి, ఒక సెకండ్ మనం ఉంచినాము, ఇంకా ఆ వేడికి మగ్గిపోతుందండి కర్రీ. చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, కొత్త ఛానల్ని. మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తానండి. మీ సువార్త కిచెన్ 150 అండి. మీ ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చక్కగా చూడండి, మనకి కర్రీ ఎంత సూపర్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఉప్పు కారం మొత్తం